अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి శక్తులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లో ఉన్నటువంటి 68వ సూర నుండి 75వ సూర వరకు మనం అరబ్బీలో ఉన్నటువంటి గ్రంథాన్ని తెలుగులో దాని యొక్క అనువాదాన్ని చదవడానికి ప్రయత్నిద్దాం. 68వ సూర అల్ కలం సూర. అవతరణ మక్కాలో, ఆయతులు 52. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. నూన్, కలము సాక్షిగా, వారు దైవదూతలు, వ్రాసే వ్రాత సాక్షిగా. ఓ ముహమ్మద్, నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు పిచ్చివాడవు కావు. నిశ్చయంగా నీకు ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది. ఇంకా నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు. కాబట్టి త్వరలోనే నీవు చూస్తావు, వారు చూసుకుంటారు. మీలో మతిస్థిమితం లేని వారెవరో అందరూ చూస్తారు. తన మార్గం నుండి తప్పిపోయిన వారెవరో నీ ప్రభువునకు బాగా తెలుసు. సన్మార్గం పొందిన వారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు ధిక్కారుల మాట వినకు. నువ్వు కాస్త మెత్తబడితే తాము కూడా మెతక వైఖరి అవలంబించవచ్చునని వారు కోరుతున్నారు. నువ్వు అదే పనిగా ప్రమాణాలు చేసే తుచ్చుని మాట వినకు. వాడు ఎంతసేపటికి చులకనగా మాట్లాడుతూ చాడీలు చెబుతాడు. మంచి పనులను అడ్డుకుంటాడు. బరి తెగించిపోయే పాపాత్ముడు వాడు. మిక్కిలి కర్కశుడు, వీటన్నిటికీ తోడు కలంకితుడు. ఇంతకీ వాడి తలబిరుసుతనానికి కారణం వాడికి సిరి సంపదలు, పుత్ర సంతానం ఉండటమే. కాబట్టి నువ్వు అతన్ని అనుసరించక్కు. వాడి ముందు మా ఆయతులను పఠించినప్పుడు అవి పూర్వీకుల కట్టుకథల అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తారు. ఇక మేము త్వరలోనే వాడి తొండంపై, ముక్కుపై వాత వేస్తాము. మేము తోటి వారిని పరీక్షించినట్లే వీరిని, మక్కా వారిని కూడా పరీక్షించాము. అప్పుడు తోట యజమానులు తెల్లవారేసరికల్లా ఆ తోట పండ్లను కోసుకుంటాము అని ప్రతినబూనారు. మరి వారు ఇన్షా అల్లా తలచినట్లయితే అని అనలేదు. అంతే, వారు నిద్రపోతుండగానే నీ ప్రభువు తరపున ఒక ఆపద దాన్ని చుట్టుముట్టిపోయింది. అంతే, ఆ తోట కోత కోసిన చేను మాదిరిగా అయిపోయింది. తెల్లవారగానే వారు ఒకరినొకరు పిలువసాగారు. పండ్లు కోసుకోవాలనే ఉంటే మీ పొలానికి ఉదయం పెందలాడే పదండి అని చెప్పారు. మరి వారు మెల్లగా ఇలా మాట్లాడుకుంటూ పోయారు. ఈరోజు ఏ బీదవాడు కూడా మీ వద్దకు జొరబడి రాకూడదు సుమా. ఆ విధంగా మితమీరిన ధీమాతో తెలతెలవారుతుండగా వారు గబగబా అక్కడికి చేరుకున్నారు. కానీ తీరా తోటను చూసినప్పుడు నిశ్చయంగా మనం దారి తప్పి వచ్చాం అన్నారు. కాదు కాదు, మనం సర్వము కోల్పోయామా అని కూడా పలికారు. వారందరిలో కాస్త మంచివాడు, మీరు అల్లా పవిత్రతను ఎందుకు కొనియాడరు అని నేను మీతో అనలేదా అన్నాడు. అప్పుడు వారందరూ తేరుకొని, మన ప్రభువు పరమ పవిత్రుడు, నిజానికి మనమే దుర్మార్గులం అని పలికారు. ఆ తర్వాత వారు ఒకరి వైపు ఇంకొకరు తిరిగి పరస్పరం నిందించుకోసాగారు. మా పాడుగాను, నిశ్చయంగా మనం హద్దుమీరిపోయాము. మన ప్రభువు మనకు ఈ తోట స్థానంలో ఇంతకన్నా మంచి తోటను ప్రసాదించవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం మన ప్రభువు వైపునకే మరలుదాం అని అన్నారు. ఇలాగే వచ్చి పడుతుంది ఆ యొక్క విపత్తు కూడా, పరలోక విపత్తు. అయితే ఇంతకన్నా అది పెద్దది.
వారు దీన్ని తెలుసుకుంటే ఎంత బావుండు. నిశ్చయంగా దైవభీతి పారాయణుల కోసం వారి ప్రభువు దగ్గర అనుగ్రహ భరితమైన స్వర్గ వనాలు ఉన్నాయి. ఏమిటి? మేము దైవ విధేయులను ముస్లిములను అపరాధుల సరసన నిలబెడతామా? అసలు మీకేమైంది? ఈ విధంగా ఎలా నిర్ణయించుకుంటున్నారు? ఏమిటి? మీ వద్ద మీరు చదివే పుస్తకం ఏదైనా ఉందా? అందులో మీరు కోరినదల్లా మీకు దొరుకుతుందని రాసి ఉందా? లేక మీరు తీర్మానించుకున్నదల్లా మీకు లభ్యమయ్యేట్టు ప్రళయ దినం వరకు ఉండే ప్రమాణాలు కానీ మీరు మా నుండి తీసుకున్నారా? వారిలో ఎవరు ఈ విషయానికి బాధ్యులుగా ఉంటారో అడుగు. ఏమిటి? వారి భాగస్థులు కానీ ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వారు సత్యవంతులైనట్లయితే తమ తమ భాగస్వాములను తీసుకురావాలి. ఏ రోజున పిక్క విప్పబడుతుందో అప్పుడు వారు సాష్టాంగ ప్రణామం సజ్దా కొరకు పిలువబడతారు. కానీ వారు సాష్టాంగ పడలేరు. వారి చెవులు కిందికి వంగి ఉంటాయి. అవమానం వారిని కమ్ముకుంటూ ఉంటుంది. వారు మంచి స్థితిలో క్షేమంగా ఉన్నప్పుడు కూడా సాష్టాంగ ప్రణామాల కోసం పిలువబడేవారు. సరే, ఇక నన్ను ఈ విషయాన్ని ధిక్కరించే వారిని వదిలిపెట్టు. మేము వారికి ఏమాత్రం తట్టని రీతిలో క్రమంగా పతనం వైపు లాగుతూ పోతున్నాము. నేను వారికి కొంత గడువు ఇస్తాను. నిశ్చయంగా నా యొక్క వ్యూహం చాలా గట్టిది. ఓ ప్రవక్త, నువ్వు వారి దగ్గర నువ్వు వారి దగ్గర ఏదన్నా వేతనం అడుగుతున్నావా? మరి దాని భారంతో వారు పోతున్నారా? పోని వారి వద్ద రహస్య జ్ఞానం ఉందా? తద్వారా వారు లిఖిస్తూ ఉన్నారా? కనుక ఓ ప్రవక్త, నీవు నీ ప్రభువు నిర్ణయం జరిగే వరకు ఓపిక పట్టు. చేపవాని మాదిరిగా అయిపోకు. అప్పుడతను దుఃఖితుడై మమ్మల్ని మొరపెట్టుకున్నాడు. అతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి తోడ్పడకుండా ఉంటే నిశ్చయంగా అతను నిందార్హ స్థితిలో కట్టిక మైదానంలోకి విసిరివేయబడేవాడు. అయితే అతని ప్రభువు అతన్ని మళ్ళీ ఎన్నుకున్నాడు, అతన్ని సజ్జనులలో చేర్చాడు. ఈ విశ్వాసులు ఖురానును విన్నప్పుడల్లా తమ వాడి చూపులతో నిన్ను జారించి పడవేసినట్లే ఉంటారు. ఖచ్చితంగా ఇతడు పిచ్చివాడే అని అంటారు. నిజానికి ఈ ఖురాన్ సకల లోకాల వారికి ఆశాంతం హితబోధిని. ఖురాన్లోని 69వ సూరాలోని అల్ హక్కహ్ సూరా ఆయతులు 52. అవతరణ మదీనాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. జరిగి తీరేది. ఏమిటా జరిగి తీరేది? ఆ జరిగి తీరే దాని గురించి నీకేం తెలుసు? తట్టేటటువంటి విపత్తును సమూదు జనులు, ఆదు జనులు ధిక్కరించారు. పర్యవసానంగా సమూదు వారు అత్యంత భయంకరమైన కేక ద్వారా అంతమొందించబడ్డారు. ఆదు జాతి వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లా వారిపై నిరంతరం 7 రాత్రులు 8 పగళ్ళు విధించాడు. నీవు గనక అక్కడ ఉండి ఉంటే వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దుల వలె నేల కొరిగి పడి ఉండటం చూసేవాడివి. మరి వారిలో ఎవడైనా మిగిలి ఉన్నట్లు నీకు కనిపిస్తున్నాడా? ఫిరౌను, అతనికి పూర్వం గతించిన వారు, తలక్రిందులుగా చేయబడిన పట్టణాల వారు కూడా
పాపాలకు ఒడిగట్టారు. వారు తమ ప్రభువు పంపిన ప్రవక్తలను ఎదిరించారు. అందువల్ల అల్లా వాళ్ళను కూడా చాలా గట్టిగానే పట్టుకున్నాడు. నీళ్ల ఉధృతి పెరిగిపోయినప్పుడు మేము మిమ్మల్ని నావలోకి ఎక్కించాము. దీనికి మీకొక హితబోధగా జ్ఞాపికగా చేయటానికి విని జ్ఞాపకముంచుకునే చెవులు, దీనిని ఎల్లకాలం జ్ఞాపకముంచుకునేందుకు ఈ విధంగా చేశాము. మరి శంఖం ఒకసారి పూరించబడినప్పుడు భూమిని, పర్వతాలను ఎత్తి ఒకే ఒక దెబ్బకు తుత్తునీయులుగా చేసి వేయబడినప్పుడు ఆ రోజు జరగవలసిన సంఘటన నిజంగానే జరుగుతుంది. అప్పుడు ఆకాశం బద్దలైపోతుంది. మరి ఆ రోజు అది పట్టు సడలిపోతుంది. దైవదూతలు దాని అంచులపై ఉంటారు. ఆ రోజు నీ ప్రభువు సింహాసనాన్ని ఎనమండుగురు దైవదూతలు తమపై ఎత్తుకొని ఉంటారు. ఆనాడు మీరందరూ దైవ సన్నిధిలో పరచబడతారు. మీ రహస్యమేది దాగి ఉండదు. మరి ఎవరి కర్మల పత్రం అతని కుడి చేతికి ఇవ్వబడుతుందో అతను అంటాడు, ఇదిగో నా కర్మల పత్రాన్ని చదవండి. నాకు నా లెక్క లభించనున్నదన్న గట్టి నమ్మకం నాకుండేది. మరి అతను మనసు మెచ్చిన భోగ జీవితం గడుపుతూ ఉంటాడు. ఉన్నతమైన స్వర్గ వనంలో దాని పండ్లు అతి సమీపంలో వేలాడుతూ ఉంటాయి. గత కాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి అని వారితో అనబడుతుంది. ఇక ఎవరి కర్మల చుట్ట అతని ఎడమ చేతిలో ఇవ్వబడుతుందో అతను ఇలా అంటాడు, అయ్యో నా కర్మల పత్రం నాకు ఇవ్వబడకుండా ఉంటే, నా లెక్కలేమిటో నాకు అసలు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. అయ్యో ఆ చావే నా వ్యవహారాన్ని తేల్చేసి ఉంటే బాగుండేదే. నా ధనం నాకేమాత్రం అక్కరకు రాలేదు. నా అధికారం కూడా నా నుండి చేజారిపోయిందే అని బాధపడతాడు. అప్పుడు ఇలా ఆదేశించబడుతుంది, పట్టుకోండి వాణ్ణి, వాడి మెడలో గుదిబండ వేయండి, మరి వాణ్ణి నరకంలోకి త్రోసివేయండి, మరి వాణ్ణి 70 మూరల పొడవు గల సంకెళ్లతో బిగించి కట్టండి. వాడు మహోన్నతుడైన అల్లాను విశ్వసించేవాడు కాదు. నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ప్రోత్సహించేవాడు కాదు. కాబట్టి ఈరోజు ఇక్కడ వీడి స్థితిపై సానుభూతి చూపే స్నేహితుడెవ్వడూ లేడు. గాయాల కడుగు నీరు తప్ప మరొకటేది వీడికి ఆహారంగా లభించదు. దానిని పాపాత్ములు తప్ప వేరెవ్వరూ తినరు. మరి మీరు చూచే వాటిపై నేను ప్రమాణం చేస్తున్నాను, ఇంకా మీరు చూడలేని వాటిపై కూడా. నిశ్చయంగా ఇది ఈ ఖురాన్ గౌరవనీయుడైన సందేశహారుడు తెచ్చిన దైవ వాక్కు. ఈ ఖురాన్ ఏ కవి పుంగవుడో పలికిన మాట కానే కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ. ఇది ఏ జ్యోతిష్యుని పలుకో అంతకన్నా కాదు. మీరు హితబోధను గ్రహించేది బహు స్వల్పం. నిజానికిది సకల లోకాల ప్రభువు తరపు నుంచి అవతరించింది ఈ యొక్క ఖురాన్. ఒకవేళ ఇతను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గనక ఏదైనా విషయాన్ని కల్పించి మాకు ఆపాదించి ఉంటే మేమతని కుడి చెయ్యిని పట్టుకుని ఉండేవారం, మరి ఇతని కంటనాలన్నీ కోసివేసేవారం. మరి మీలో ఎవరు నన్ను ఈ పని చేయకుండా ఆపగలిగేవారు కాదు. నిశ్చయంగా ఈ ఖురాన్ అల్లా పట్ల
భయభక్తులు గల వారికి హితబోధిని. మీలో కొందరు ధిక్కరించేవారు ఉన్నారు, మాకు బాగా తెలుసు. నిశ్చయంగా ఈ ధిక్కార వైఖరి అవిశ్వాసులను బాధపడేలా చేస్తుంది. నిశ్చయంగా ఇది తిరుగులేని సత్యం. కనుక ఓ ప్రవక్త, నీవు మహోన్నతుడైన నీ ప్రభువు అల్లా నామం పవిత్రతను కొనియాడు. ఖురాన్లో 70వ సూర అల్ ముఆరిజ్ సూర ఆయతులు 44, అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. అడిగేవాడొకడు తప్పకుండా రానున్న శిక్షను గురించి అడిగాడు. అది అవిశ్వాసులపై రానున్నది. దానిని తప్పించే వాడెవ్వడూ లేడు. అది ఆ శిక్ష సోపానాలకు యజమాని అయిన అల్లా తరపున సంభవిస్తుంది. 50,000 సంవత్సరాల పరిమాణం గల రోజున దైవదూతలు మరియు ఆత్మ జిబ్రయీల్ ఆయన వైపుకు అధిరోహిస్తారు. కనుక ఓ ప్రవక్త, నువ్వు అత్యుత్తమ రీతిలో సహనం వహించు. అది ఆ శిక్ష చాలా దూరాన ఉందని వారు భావిస్తూ ఉన్నారు, కానీ అది మాకు చాలా దగ్గరే కనిపిస్తుంది. ఆ రోజు ఆకాశం నూనె గసెల అయిపోతుంది, పర్వతాలు రంగురంగుల ఉన్నిలాగా అయిపోతాయి. ఏ స్నేహితుడు మరొక స్నేహితుని మంచి చెడుల గురించి అడిగి చూడడు. వారు ఒకరికొకరికి చూపించబడతారు. కానీ నేరస్తుడు ఆ రోజు తనకు పడే శిక్ష నుంచి తప్పించుకోవడానికి పరిహారంగా తన కుమారులను, తన ఇల్లాలిని, తన సోదరుణ్ణి, తనకు ఆశ్రయమిచ్చిన తన కుటుంబాన్ని, భూమండలంలోని సమస్త జనులను ఇచ్చేసి తాను మాత్రం బయటపడాలని కోరుకుంటాడు. కానీ ఇది అసంభవం. నిశ్చయంగా అది జ్వలించే అగ్ని. అది తలలోని చర్మాన్ని, మాంసాన్ని సైతం దహించి వేస్తుంది. అది వీపు తిప్పుకుని పోయే విముఖత చూపే ప్రతి ఒక్కరిని కేకేసి పిలుస్తుంది. అలాగే ధనాన్ని పోగు చేసి భద్రంగా దాచిపెట్టేవాణ్ణి కూడా. నిశ్చయంగా మానవుడు మహాదూకుడు స్వభావిగా పుట్టించబడ్డాడు. కాస్తంత కీడు కలగగానే కలవరం చెందుతాడు. మరి మేలు కలిగినప్పుడు మాత్రం పిసినారిగా ప్రవర్తిస్తాడు. కానీ నమాజు చేసేవారు మాత్రం అలాంటి వారు కాదు. వారు తమ నమాజు వ్యవస్థపై నిత్యం కొనసాగుతారు. వారి సంపదలో నిర్ణీత హక్కు ఉంటుంది, అడిగేవారికి అడగని వారికి కూడా. వారు ప్రతిఫల దినాన్ని దృఢంగా నమ్మేవారై ఉంటారు. వారు తమ ప్రభువు శిక్షకు భయపడుతూ ఉంటారు. నిశ్చయంగా వారి ప్రభువు శిక్ష నిర్భయంగా ఉండదగినది కాదు. వారు తమ మర్మాంగాలను అక్రమ సంబంధాల నుండి కాపాడుకుంటారు. అయితే తమ భార్యల విషయంలో ధర్మబద్ధంగా, తమ స్వాధీనంలో ఉన్న బానిస స్త్రీల విషయంలో మాత్రం వారు నిందార్హులు కారు. ఇక ఎవరైనా ఇదిగాక ఇంకా ఏవైనా ఇతరత్ర అడ్డదారులు అవలంబించగోరితే వారు హద్దు మీరిన వారవుతారు. వారు తమ అప్పగింతలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండేవారై ఉంటారు. వారు తమ సాక్ష్యాలపై నిలకడ కలిగి ఉంటారు. ఇంకా వారు తమ నమాజులను కాపాడుతారు. ఇలాంటి వారే స్వర్గ వనాలలో సగౌరవంగా ఉండేవారు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంతకీ ఈ తిరస్కారులకు ఏమైపోయింది? వారు నీ వైపు పిచ్చిగా ఎగబడి వస్తున్నారు. కుడివైపు నుంచి, ఎడం వైపు నుంచి గుంపులుగా. ఏమిటి? వారిలోని ప్రతి ఒక్కడు
సుఖ సౌఖ్యాలతో నిండిన స్వర్గంలో తాను కూడా ప్రవేశింపజేయబడాలని ఆశపడుతున్నాడా? అసంభవం. మేము వారిని దేంతో పుట్టించామో స్వయంగా వారికి తెలుసు. అది కాదు, నేను తూర్పుల పడమరల ప్రభువుపై ప్రమాణం చేసి చెబుతున్నాను, నిశ్చయంగా మేము శక్తిమంతులం. వీరికి బదులుగా వీరికన్నా మెరుగైన వారిని తీసుకురాగల శక్తి గలవారము. ఈ విషయంలో మేము ఆసక్తులం ఎంత మాత్రం కాము. కనుక ఓ ప్రవక్త, నీవు వారిని ఆషామాషి విషయాలలో ఆటపాటలలోనే పడి ఉండనివ్వు. చివరకు వారు తమకు వాగ్దానం చేయబడుతున్న దాన్ని ఎలాగూ చేరుకుంటారు. ఆ రోజు వారు సమాధుల నుంచి లేచి ఒక నిర్ణీత లక్ష్యం వైపు ఉరుకులు వేసినట్లే పరిగెడుతూ ఉంటారు. ఉరకలు వేసినట్లే పరిగెడుతూ ఉంటారు. వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. పరాభవం వారిని ఆవరిస్తూ ఉంటుంది. ఇదే వారికి వాగ్దానం చేయబడుతూ ఉన్న రోజు. ఖురాన్లో 71వ సూరా నూహ్ సూరా ఆయతులు 28. అవతరణ మక్కాలు. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మేము నూహ్ అలైహిస్సలామును అతని జాతి వైపు పంపించి, నీ జాతి వారిపై బాధాకరమైన శిక్ష వచ్చి పడకముందే నీవు వారిని భయపెట్టు, అప్రమత్తుల్ని చేయని చెప్పాము. నూహ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు: ఓ నా జాతి వారులారా, నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరిస్తున్నాను. మీరు అల్లాని ఆరాధించండి, ఆయనకు మాత్రమే భయపడండి, నా మాట వినండి, నన్ను అనుసరించండి. అప్పుడు అల్లా మీ పాపాలను క్షమిస్తాడు, ఒక నిర్ణీత గడువు వరకు మీకు అవకాశం ఇస్తాడు. నిశ్చయంగా అల్లా నిర్ణయించిన గడువు వచ్చేసిందంటే ఇక అది వాయిదా పడటం అంటూ ఉండదు. ఈ సంగతిని మీకు తెలుసుకోగలిగితే ఎంత బావుండు. నూహ్ అలైహిస్సలాం ఇలా విన్నవించుకున్నాడు: నా ప్రభు, నేను నా జాతి వారిని రేయింబవళ్ళు నీ వైపుకు పిలిచాను, కానీ నా పిలుపు వారి పలాయనాన్ని మరింత పెంచింది. నీ క్షమాభిక్షకై నేను వారిని పిలిచినప్పుడల్లా వారు తమ వేళ్లను తమ చెవులలో పెట్టుకున్నారు, తమ వస్త్రాలను తమపైన కప్పుకున్నారు, మరీ మొండిగటాలుగా మారిపోయారు, మహా గర్విష్ఠుల్లాగా ప్రవర్తించారు. మరి నేను వారిని బహిరంగంగా లేక బిగ్గరగా కూడా పిలిచాను. ఆ తర్వాత నేను వారికి బాహాటంగా కూడా బోధపరిచాను, రహస్యంగా కూడా, ఏకాంతంలో కూడా వారికి విడమర్చి చెప్పాను. నేనిలా అన్నాను: క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి, నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ యొక్క సిరి సంపదల్లోనూ పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఇంకా మీకోసం కాలువలను ప్రవహింపజేస్తాడు. అసలేమైంది మీకు? అల్లా ఔన్నత్యం ఘనత పట్ల మీకు బొత్తిగా భయం లేదేంటి? వాస్తవానికి ఆయన మిమ్మల్ని సృష్టి ప్రక్రియలోని అనేక దశల గుండా తీర్చిదిద్దాడు. ఏమిటి? అల్లా ఆకాశాలను 7 ఆకాశాలను ఎలా ఒకదానిపై ఒకటిగా సృష్టించాడో మీరు చూడటం లేదా? మరి వాటిలో చంద్రుణ్ణి కాంతిమంతంగా చేశాడు, సూర్యుణ్ణి దేదీప్యమానంగా చేశాడు. ఇంకా అల్లా మిమ్మల్ని నేల నుండి ఒక ప్రత్యేక రీతిలో మొలిపించాడు. మరి మిమ్మల్ని అందులోనికి తిరిగి తీసుకుపోతాడు. మరి ఆ నేలలో నుంచే మిమ్మల్ని విచిత్రంగా వెలికి తీస్తాడు. ఇంకా అల్లా భూమిని మీకోసం పాన్పు మాదిరిగా చేశాడు. మీరు దాని సువిశాల మార్గాల్లో నడవటం కోసం అని
చెప్పాను. ఆఖరికి నూహ్ ఇలా మొరపెట్టుకున్నాడు, నా ప్రభు, వీళ్ళు నా మాటల్ని లక్ష్య పెట్టలేదు. ఎవరికి సిరి సంపదలు సంతానం నష్టకరంగా పరిణమించాయో వారి మాటల్ని మాత్రమే వీళ్ళు విన్నారు. ఎవరికి సిరి సంపదలు సంతానం నష్టకరంగా పరిణమించాయో వారి మాటల్ని మాత్రమే వీళ్ళు నమ్మారు. ఇంకా వీళ్ళు పెద్ద పెద్ద కుట్రలు పన్నారు. ఇంకా వారిలా అన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పూజ్య దైవాలను వదలకండి. వద్దును గాని, సువాను గాని, యగూసును, యవూక్, నస్రలను గాని వదిలిపెట్టకండి అని. ప్రభు వీళ్ళు చాలామందిని అపమార్గం పట్టించారు. కాబట్టి నీవు ఈ దుర్మార్గుల అపమార్గాన్ని మరింతగా పెంచు. ఎట్టకేలకు వారు తమ పాపాల కారణంగానే ముంచి వేయబడ్డారు. మరి వారు నరకానికి చేర్చబడ్డారు. మరి వారు అల్లాను తప్ప వేరెవరిని సహాయకులుగా పొందలేకపోయారు. నూహ్ అలైహిస్సలాం ఇలా ప్రార్థించాడు, నా ప్రభు, నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసిని సజీవంగా వదిలిపెట్టకు. ఒకవేళ నీవు గనక వీళ్లను వదిలిపెడితే వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు. వీళ్లకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు, కరుడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు. నా ప్రభు, నన్ను, నా తల్లిదండ్రులను విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ, విశ్వాసులైన సమస్త పురుషులను, సమస్త స్త్రీలను క్షమించు. దుర్మార్గులకు వినాశంలో తప్ప మరెందులోనూ వృద్ధిని ఒసగకు. 72వ సూర అల్ జిన్ సూర, ఆయతులు 28. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ మొదటి వాక్యం నుండి, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పు, నాకు దివ్యవాణి వహీ ద్వారా ఇలా తెలియజేయబడింది. జిన్నుల సమూహం ఒకటి ఖురానును విన్నది. వారు తమ వాళ్ళతో ఇలా అన్నారు, మేమొక అద్భుతమైన ఖురానును విన్నాము. అది సన్మార్గం వైపు దర్శకత్వం వహిస్తోంది. అందుకే మేము దానిని విశ్వసించాము. ఇక నుంచి మేము ఎవ్వరిని ఎన్నటికీ మా ప్రభువుకు సహవర్తుల్ని కల్పించము. ఇంకా మా ప్రభువు మహిమ అత్యున్నతమైనది. ఆయన తన కోసం ఎవరిని భార్యగా కానీ కొడుకుగా కానీ చేసుకోలేదు. ఇంకా మనలోని మూర్ఖుడు అల్లా గురించి సత్య విరుద్ధమైన మాటలు పలికేవాడు. మనుషులైనా జిన్నులైనా అల్లాకు అబద్ధాలు అంటగట్టడం అనేది అసంభవమని మనం అనుకున్నాము. అసలు విషయం ఏమిటంటే, కొందరు మనుషులు, కొందరు జిన్నాతుల శరణు వేడేవారు. ఈ కారణంగా జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది. అల్లా ఎవరిని పంపడని లేక ఎవరిని తిరిగి బ్రతికించడు అని మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోసారు. మేము ఆకాశంలో బాగా వెతికాము. అది అప్రమత్తులైన పహారాదారులతో అగ్ని జ్వాలలతో నిండి ఉండటం మేము చూశాము. లోగడ మనం విషయాలు వినటానికి ఆకాశంలో పలుచోట్ల మాటేసి కూర్చునే వాళ్ళం. ఇప్పుడు ఎవరైనా చెవియొగ్గి వినదలిస్తే తన కోసం కాచుకుని ఉన్న అగ్ని జ్వాలను అతను పొందుతూ ఉన్నాడు. ఇంకా భూమిలో ఉన్న వారి కోసం ఏదైనా కీడు తలపెట్టబడినదో లేక వారి ప్రభువు వారికి సన్మార్గ భాగ్యం ప్రసాదించగోరుతున్నాడో మాకు తెలియదు. ఇంకా ఏమిటంటే, మనలో కొందరు సజ్జనులు ఉంటే మరికొందరు తద్భిన్నంగా
వ్యతిరేకంగా ఉన్నారు. మన దారులు వేరువేరుగా ఉన్నాయి. మనం భూమిలో అల్లాను ఆసక్తుని చేయడం కానీ, పారిపోయి ఊర్ధ్వలోకాల్లో ఆయన్ని ఓడించడం కానీ మన వల్ల కాని పని అని మాకు అర్థమైపోయింది. మేము మాత్రం సన్మార్గ బోధనను వినగానే దానిని విశ్వసించాం. ఇక ఎవడు తన ప్రభువును విశ్వసించినా అతనికి ఎలాంటి నష్టం కానీ అన్యాయం కానీ జరుగుతుందన్న భయం ఉండదు. ఇంకా మనలో కొందరు ముస్లింలై దైవ విధేయులై ఉంటే మరికొందరు సన్మార్గం నుండి తొలగి ఉన్నారు. కనుక విధేయతా వైఖరిని అవలంబించిన వారు సన్మార్గాన్ని అన్వేషించుకున్నారు. సన్మార్గం నుండి తొలగిపోయి అపవాదానికి లోనైన వారు నరకానికి ఇంధనం అవుతారు. ఇంకా ఓ ప్రవక్త వారికి చెప్పు, వీరు గనక సన్మార్గంపై నిలకడగా ఉంటే మేము వారికి పుష్కలంగా నీళ్లు త్రాగించి ఉండేవాళ్ళం. తద్వారా వారిని ఈ విషయంలో పరీక్షించడానికి మరెవడు తన ప్రభువు ధ్యానం నుండి ముఖం తిప్పుకుంటాడో అతన్ని అల్లా కఠినమైన శిక్షకు లోను చేస్తాడు. ఇంకా మస్జిదులు కేవలం అల్లా కోసమే ప్రత్యేకించబడ్డాయి కాబట్టి వాటిలో అల్లాతో పాటు ఇతరులెవ్వరినీ పిలవకండి. అల్లా దాసుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాను మాత్రమే ఆరాధించటానికి నిలబడినప్పుడు ఈ మూక అమాంతం అతనిపై విరుచుకుపడినట్లే ఉంటుంది. ఓ ప్రవక్త, నేనైతే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటాను, ఆయనకు సహవర్తులుగా ఎవరిని చేర్చను అని చెప్పు. మీకు కీడు అంటే నష్టం కానీ మేలు అంటే లాభం కానీ చేకూర్చే అధికారం నాకు లేదు అని ఓ ప్రవక్త చెప్పు. అల్లా పట్టు నుండి నన్నెవరు రక్షించలేరు. నేను ఆయన ఆశ్రయం తప్ప వేరొకరి ఆశ్రయాన్ని పొందలేను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అయితే నా బాధ్యతల్లా అల్లా వాణిని ఆయన సందేశాలను ప్రజలకు అందజేయటమే. అల్లా యొక్క వహీని వాక్యాలను, అల్లా యొక్క సందేశాలను, వచనాలను ప్రజలకు అందజేయటమే. ఇంకా ఇప్పుడు ఎవరైనా అల్లా మాటను, అతని ప్రవక్త మాటను వినకపోతే వారి కోసం నరకాగ్ని ఉంది. అందులో వారు కలకాలం ఉంటారు. ఎట్టకేలకు వారికి వాగ్దానం చేయబడుతున్నది. వారు చూసుకున్నప్పుడు ఎవరి సహాయకులు బలహీనులో, ఎవరి సమూహం అతి తక్కువగా ఉందో వారే తెలుసుకుంటారు. ఓ ప్రవక్త వారికి చెప్పు, మీతో వాగ్దానం చేయబడుతున్న విషయం శిక్ష సమీపంలోనే ఉందో లేక నా ప్రభువు దానికోసం దూరపు గడువును నిర్ణయిస్తాడో నాకు తెలియదు. ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు, తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప. అయితే ఆ ప్రవక్తకు ముందు వెనుక కూడా తన పహారాదారులను నియమిస్తాడు. వారు తమ ప్రభువు సందేశాన్ని అందజేశారని తెలియటానికి ఈ ఏర్పాటు జరిగింది. ఆయన వారి పరిసరాలన్నిటినీ పరివేష్టించి ఒక్కో వస్తువును లెక్క పెట్టి ఉంచాడు. ఖురాన్లోని 73వ సూర అల్ ముజమ్మిల్ సూర ఆయతులు 20 అవతరణ మక్కాలో. మొదటి వాక్యం నుండి. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. ఓ వస్త్రమును కప్పుకున్నవాడా, కొద్దిసేపు మినహా రాత్రంతా నమాజులో నిలబడు. సగం రాత్రి లేదా దానికంటే కొంచెం తక్కువ చేసుకో, లేదా దానిని మరికొద్దిగా పెంచుకో. ఖురానును మాత్రం బాగా
ఖురానును మాత్రం బాగా ఆగి ఆగి నెమ్మదిగా స్పష్టంగా పఠించు, చదువు. నిశ్చయంగా మేము నీపై ఒక బరువైన వాక్కును వేయనున్నాము. నిశ్చయంగా రాత్రివేళ లేవటం మనోస్థిమితానికి ఎంతో ఉపయుక్తమైనది. మాట సూటిగా వెలువడటానికి అది ఎంతో అనువైనది. నిశ్చయంగా పగటిపూట నీకు సుదీర్ఘమైన వ్యాపకాలు ఉన్నాయి. అందుకే నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. అన్నిటినీ వదిలి ఆయన వైపే మనసుని లగ్నం చేయి. ఆయన తూర్పు పడమరలకు కూడా ప్రభువు. ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేడు. కాబట్టి నీవు ఆయన్నే నీ కార్యసాధకునిగా చేసుకో. వారు చెప్పే మాటలపై ఓర్పు వహించు. హుందాగా వారి నుండి నిష్క్రమించు. ధిక్కార వైఖరికి ఒడిగట్టిన ఈ శ్రీమంతుల సంగతిని నాకు వదిలిపెట్టు. వారికి మరికొంత గడువును ఇవ్వు. నిశ్చయంగా మా దగ్గర వారి కోసం సంఖ్యలు ఉన్నాయి. బగబగ మండే నరకాగ్ని ఉంది. గొంతులో ఇరుక్కుపోయే ఆహారం, అత్యంత బాధాకరమైన శిక్ష కూడా ఉన్నాయి. ఏ రోజున భూమి పర్వతాలు తీవ్రంగా కంపిస్తాయో, పర్వతాలు ఇసుక తిప్పలు మాదిరిగా అయిపోతాయో ఆ రోజు శిక్ష పడుతుంది. మేము ఫిరౌను వద్దకు ప్రవక్తను పంపినట్లే మీ వద్దకు కూడా మీపై సాక్షిగా ఉండడానికి ఒక ప్రవక్తను పంపాము. మరి ఫిరౌను ఆ ప్రవక్త మాట వినలేదు. అందువల్ల మేము అతన్ని చాలా కఠినంగా పట్టుకున్నాము. ఒకవేళ మీరు కూడా తిరస్కరించినట్లయితే పసివాళ్లను సైతం పండు ముసలి వాళ్ళుగా మార్చివేసే ఆ రోజు, పసి వాళ్ళను కూడా ముసలివారైపోయే ఆ రోజు నుండి మీరెలా తప్పించుకుంటారు? ఆ రోజు ఆకాశం బ్రద్దలైపోతుంది. అల్లా చేసిన ఈ వాగ్దానం జరిగి తీరుతుంది. నిశ్చయంగా ఇదొక ఉపదేశం. ఇక కోరిన వారు ఈ తమ ప్రభువు వైపు వెళ్ళే మార్గాన్ని అవలంబించవచ్చు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ఒక్కోసారి 3/2 రాత్రి కంటే కొంచెం తక్కువ, ఒక్కోసారి సగం రాత్రి, ఒక్కోసారి 3/1 రాత్రి ఆరాధనలో నిలబడుతున్నావని, నీ సహచరుల్లోని ఒక వర్గం కూడా ఇలాగే చేస్తుందన్న సంగతి నీ ప్రభువుకు బాగా తెలుసు. రేయింబవళ్ళ లెక్కను ఖచ్చితంగా మదించగలవాడు అల్లా మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దీనిని నిర్వర్తించలేరని ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన మీపై దయదలిచాడు. కాబట్టి మీరు ఖురానులో సులభంగా పఠించగలిగినంత భాగాన్ని పఠించండి. మీలో కొందరు వ్యాధిగ్రస్తులుంటారని, మరికొందరు భూమిలో సంచరించి దైవానుగ్రహాన్ని అంటే ఉపాధిని అన్వేషించేవారు ఉన్నారని, ఇంకా కొందరు దైవ మార్గంలో యుద్ధం చేసేవారు కూడా ఉంటారు అని ఆయనకు తెలుసు. కాబట్టి మీరు సులువుగా పఠించగలిగినంత ఖురానును పఠించండి. నమాజును నెలకొల్పండి. జకాతును ఇస్తూ ఉండండి. అల్లాకు మంచి రుణం ఇవ్వండి. మీరు మీకోసం ఏ మంచిని పుణ్యకార్యాన్ని ముందుగా పంపినా దాన్ని అల్లా దగ్గర అత్యుత్తమ పుణ్యఫలం రూపంలో అత్యధికంగా పొందుతారు. క్షమాపణకై అల్లాను అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లా గొప్ప క్షమాశీలి, దయాశీలి. 74వ సూరా అల్ ముద్దస్సిర్ సూరా ఆయతులు 56 అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. ఓ కంబలి కప్పుకున్నవాడా, లేచి జనులను హెచ్చరించు. నీ ప్రభువు గొప్పతనాన్ని చాటి చెప్పు.
నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో, అశుద్ధతను వదిలిపెట్టు. ఉపకారం చేసి ఎక్కువ ప్రతిఫలం పొందాలని ఆశించకు. నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు. మరెప్పుడైతే శంఖం పూరించబడుతుందో ఆ రోజు చాలా గడ్డు రోజై ఉంటుంది. అది అవిశ్వాసుల పాలిట సులభమైనది కాదు. నేను ఒంటరిగా పుట్టించిన వాడిని వదిలిపెట్టు, వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడికి నేను విరివిగా సంపద ఇచ్చాను. ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే కొడుకులను కూడా ఇచ్చాను. ఇంకా వాడి కోసం అన్ని విధాల సుఖ సౌఖ్యాల సామాగ్రిని సమకూర్చాను. అయినా నేను వాడికి ఇంకా ఇంకా ప్రసాదించాలని వాడు పిచ్చిగా ఆశపడుతూ ఉన్నాడు. అలా జరగదు. వాడు మా ఆయుతులకు సూచనలకు బద్ధ విరోధిగా తయారయ్యాడు. త్వరలోనే నేను వాణ్ణి కఠినమైన ఎత్తుకు ఎక్కిస్తాను. వాడు ఆలోచించి ఒక ప్రతిపాదన చేశాడు. వాడు నాశనంగాను. ఎటువంటి ప్రతిపాదన చేశాడు వాడు? మరి వాడు నాశనమైపోను. ఎలాంటి తప్పుడు ప్రతిపాదన చేశాడు? తరువాత వాడు దృష్టిని సారించాడు. ఆలోచించండి. ఆ పైన నుదురు చిట్లించాడు. పాడుముఖం పెట్టుకున్నాడు. అటు పిమ్మట వీపు తిప్పుకున్నాడు. గర్వం ప్రదర్శించాడు. చివరికి ఇలా అన్నాడు, ఇది పూర్వం నుంచి నకలు చేయబడుతూ వస్తున్న మాయాజాలం మాత్రమే. ఇది మానవ వాక్కు తప్ప మరేమీ కాదు. నేను త్వరలోనే వాణ్ణి నరకాగ్నికి ఆహుతి చేస్తాను. ఆ నరకాగ్ని ఎటువంటిదో నీకేం తెలుసు? అది ఏ పాపాత్ముని మిగల్చదు, దేనిని కాలకుండా వదిలిపెట్టదు. మనుషుల చర్మాన్ని మార్చివేస్తుంది. దానిపై 19 మంది దైవదూతలు నియమితులై ఉన్నారు. మేము నరక పాలకులుగా దైవదూతలను మాత్రమే ఉంచాము. ఇంకా మేము వారి 19 సంఖ్యను అవిశ్వాసులను పరీక్షించడానికి మాత్రమే నిర్ధారించాము. గ్రంథవహులకు నమ్మకం కుదరటానికి, విశ్వాసులు తమ విశ్వాసంలో మరింత ముందంచ వేయటానికి, గ్రంథవహులు విశ్వసించిన వారు సందేహానికి గురి కాకుండా ఉండడానికి మేమిలా చేశాము. ఇంకా హృదయాలలో రోగం ఉన్నవారు, అవిశ్వాసులు ఇంతకీ ఈ 19 దృష్టాంతం ద్వారా అల్లా ఏం చెప్పదలిచాడు అని చెప్పటానికి కూడా మేము ఈ విధంగా చేశాము. ఈ విధంగా అల్లా తాను కోరిన వారిని పెడదారి పట్టిస్తాడు. తాను కోరిన వారికి సన్మార్గం కూడా చూపుతాడు. నీ ప్రభువు సైన్యాలను స్వయంగా ఆయన తప్ప మరెవరూ ఎరుగరు. ఈ నరక వృత్తాంతం మానవ మాతృల బోధనార్థం ప్రస్తావించబడింది. నిజం చెబుతున్నాను, చంద్రుని సాక్షిగా, తిరిగి తరిగిపోతున్న రాత్రి సాక్షిగా, ప్రకాశమానమైన ఉదయం సాక్షిగా. నిశ్చయంగా అది ఆ నరకం చాలా పెద్ద విషయం. మానవులకు ఒక హెచ్చరిక. మీలో ముందంజ వేయదలిచే ప్రతి ఒక్కరికి, వెనుక ఉండిపోదలిచిన ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తి తాను చేసుకున్న దానికి, తాను చేసిన కర్మలకు ప్రతిగా తాకట్టుగా ఉన్నాడు. కుడిపక్షం వారు తప్ప. వారు స్వర్గ వనాలలో కూర్చొని అడుగుతూ ఉంటారు అపరాధుల గురించి. ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకువచ్చింది అని ప్రశ్నిస్తారు. వారిలా సమాధానమిస్తారు, మేము నమాజు చేసేవారము కాము, నిరుపేదలకు అన్నం పెట్టేవారము కాము. పైగా మేము పిడివాదన చేసే వారితో, తిరస్కారులతో చేరి వాదోపవాదాలలో మునిగి ఉండేవారం. ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళం. తుదకు మాకు మరణం వచ్చేసింది. మరి సిఫారసు చేసేవారి సిఫారసు మాత్రం వారికి ఏమాత్రం ఉపయోగపడదు. ఇంతకీ వారికి ఏమైపోయింది అని వారెందుకు ఇలా హితబోధ నుండి ముఖం తిప్పుకొని పోతున్నారు? వారు బెదిరిపోయి పారిపోయే
అడవి గాడిదల్లా ఉన్నారే, అవి సింహాన్ని చూసి పారిపోతుంటాయి. పైగా వారిలోని ప్రతి వ్యక్తి తనకు ప్రకాశిత సహీఫాలు ప్రతులు ఇవ్వబడాలని కోరుకుంటాడు. ఇలా జరగనేరదు. వారసులు పరలోకానికి భయపడటం లేదు. ముమ్మాటకి కాదు. వాస్తవం ఏమంటే ఈ ఖురాన్ ఒక హితబోధిని కాబట్టి ఇక కోరిన వారు దీని ద్వారా హితబోధ గ్రహించవచ్చు. అయితే అల్లా తలచినప్పుడు మాత్రమే వారు హితబోధను ఆస్వాదించగలరు. వారు భయపడవలసింది ఆయనకు మాత్రమే. క్షమాభిక్ష పెట్టడం కూడా ఆయనకే చెల్లు. ఇక 75వ సూర అల్ కియామా సూర, అవతరణ మక్కాలో ఆయతులు 40. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి. నేను ప్రళయ దినంపై ప్రమాణం చేస్తున్నాను. ఇంకా నేను తనను తాను నిందించుకునే ఆత్మపై ప్రమాణం చేస్తున్నాను. ఏమిటి? మానవుడు మేమతని ఎముకలను కూర్చలేమని అనుకుంటున్నాడా? తప్పకుండా కూర్చగలము. మేమతని వేళ్ళ కొనలను సైతం యథాతథంగా సవరించగలం. ఈ మానవుడైతే ఇక మీదట కూడా దురంతాలకు పాల్పడదలుస్తున్నాడు. ఇంతకీ ప్రళయ దినం ఎప్పుడు అని అడుగుతున్నాడు. చూపు చెదిరిపోయినప్పుడు, చంద్రుడు కాంతిహీనుడైపోయినప్పుడు, సూర్య చంద్రులు కలిపివేయబడినప్పుడు, ఆ రోజు మానవుడు నేనెక్కడికి పారిపోను అంటాడు. లేదు, ఎక్కడ ఏ ఆశ్రయము లేదు. ఆ రోజు నీ ప్రభువు వద్దనే స్థానం ఉంటుంది. ఆ రోజు మనిషికి తానేం ముందుకు పంపాడో మరేం వెనుక వదిలాడో తెలుపబడుతుంది. మానవుడు తనకు వ్యతిరేకంగా తానే సాక్షిగా ఉంటాడు. తన దుష్కర్మలను కప్పిపుచ్చుకోవటానికి ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నప్పటికీను, ఓ ప్రవక్త, నీవు ఖురానును తొందరగా కంఠస్థం చేసుకోవడానికి నీ నాలుకను వేగంగా కదిలించవద్దు. దాన్ని సమకూర్చే, నీ చేత పారాయణం చేయించే బాధ్యత మాది. కాబట్టి మేము దానిని పఠించాక నువ్వు దానిని పఠనాన్ని అనుసరించు. మరి దానిని విడమర్చి చెప్పే బాధ్యత కూడా మాపైనే ఉంది. ఎన్నటికీ కాదు. మీరసలు తొందరగా లభించే దానిపై, ప్రపంచంపై మోజు పడుతున్నారు. పరలోకాన్ని మాత్రం వదిలిపెడుతున్నారు. ఆ రోజు ఎన్నో ముఖాలు ఆహ్లాదకరంగా తాజాగా ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి. ఆ రోజు మరెన్నో ముఖాలు ఉదాసీనంగా, కాంతిహీనంగా ఉంటాయి. తమ పట్ల నడ్డి విరిచే వ్యవహారం జరుగునున్నది అవి అనుకుంటూ ఉంటాయి. తమ పట్ల నడ్డి విరిచే వ్యవహారం జరగనున్నది అని అవి అనుకుంటూ ఉంటాయి. అసంభవం. గుండెలోని ప్రాణం గొంతు పక్కన గల ఎముక వరకు చేరుకున్నప్పుడు, మంత్రించి నయం చేసేవాడెవడైనా ఉన్నాడా అని అనబడినప్పుడు, పోయే కాలం వచ్చిందన్న సంగతిని అతను తెలుసుకుంటాడు. ఒక పిక్క మరో పిక్కతో ఒడుసుకున్నప్పుడు, ఓ మానవ ఆత్మ, ఈరోజు నీవు నీ ప్రభువు వైపు సాగిపోవలసి ఉంటుంది. వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు, నమాజు చేయనూ లేదు. పైగా వాడు సత్యాన్ని ధిక్కరించాడు, వెనుతిరిగిపోయాడు, మిడిసిపడుతూ తన ఇంటి వారల వైపు వెళ్ళిపోయాడు. శోచనీయం. నీ వైఖరి కడు శోచనీయం, మరి విచారకరం. నీ ధోరణి మిక్కిలి విచారకరం. ఏమిటి? తనను ఇట్టే వదిలిపెట్టడం జరుగుతుందని మానవుడు అనుకుంటున్నాడా? ఏమిటి? అతను ఒకప్పుడు మాతృగర్భంలో
స్ఖలించబడిన చిక్కటి వీర్య బిందువుగా ఉండలేదా? మరి అతను ఒక నెత్తుటి గడ్డగా మారాడు. తర్వాత అల్లా అతన్ని దశను మలిచాడు. ఆ పైన అతన్ని తగు విధంగా తీర్చిదిద్దాడు. మరి దాని నుండి ఆడా మగలనే జంటలను చేశాడు. ఇదంతా చేసినవాడు మృతులను మళ్ళీ బ్రతికించలేడా? ఖురాన్లోని 68వ సూరా నుండి 75వ సూరా వరకు ఉన్నది ఉన్నట్లుగా అరబ్బీలో ఉన్న సూరాని తెలుగులో అనువాదాన్ని చదవటం జరిగింది. ముఖ్యంగా అల్లా మనకి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నేను అల్లాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అల్హమ్దులిల్లా. అదేవిధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించడం వల్ల శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి మరియు మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధల నుంచి మరియు ఇహలోకంలోనూ, సమాధియుతంలోనూ, ప్రళయంలోనూ, పరలోకంలో కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించమని నేను అందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల ఆమీన్. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. గమనిక అది ఏమిటంటే, ఖురాన్ చదువుతున్నా లేదా వింటున్నా మెల్లగా చదవమని, ఆగి ఆగి చదవమని, అర్థం చేసుకోమని చెప్పబడింది. మరియు ఈ యొక్క ఖురాన్ అల్లా యొక్క వాక్కు. అల్లా దగ్గర లోహే మహఫూజ్ అనే గ్రంథం నుండి అల్లా యొక్క ఆజ్ఞ ద్వారా అల్లా యొక్క దైవదూతలో ఒక దైవదూత అయినటువంటి జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనే దైవదూత సమయం, సందర్భం బట్టి మానవుడు మరియు అల్లా యొక్క దాసుడు, అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఈ యొక్క దూత అల్లా యొక్క అనుగ్రహం ద్వారా అల్లా తలిచినప్పుడు ఈ యొక్క దూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన వహీ రూపంలో ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని అంచెలంచెలుగా 23 సంవత్సరాల పాటు అవతరింపజేయడం జరిగింది. మరి ఈ ఖురాన్లో వాక్యాలు ఎప్పుడు అవతరించాయి, ఎలా అవతరించాయి, వాటి అర్థం ఏంటి, వాటిని ఎలా తీసుకోవాలి అనేది తెలియాలి అంటే మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితంతో పాటుగా ఆయన జీవితాన్ని హదీసు గ్రంథాలుగా విభజించడం జరిగింది. దీంట్లో కొన్ని హదీసు గ్రంథాలు ఏమిటి అంటే సహీ బుఖారీ, తిర్మిజీ, అబూదావుద్, నసాయి, ఇలా ఇంకా కొన్ని హదీసు గ్రంథాలు ఉన్నాయి. ఈ యొక్క హదీసు గ్రంథాలలో ఈ యొక్క ఖురాన్ వాక్యాలు ఎప్పుడు అవతరించాయి, ఎలా అవతరించాయి, ఎందుకు అవతరించాయి, వాటి అర్థం ఏమిటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా పాటించాలి, ఎలా ఆచరించాలి అనే ఇటువంటి విషయాలు మరి ఈ యొక్క హదీస్ గ్రంథాలలో ఉంటుంది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు, మీరు ఈ యొక్క గ్రంథాన్ని పట్టుకోండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చూపించిన పద్ధతి ప్రకారం జీవిస్తూ నన్ను ఆరాధించండి అని అల్లాహ్ చెప్పడం జరిగింది. ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో, ప్రతి కాలంలో కూడా దేవుడు ప్రవక్తలను మానవుల నుండే కొంతమంది ప్రవక్తలను ఎన్నుకొని వారి ద్వారా మానవులకి జీవన మరియు ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి, మరి కంటికి కనిపించేవి, కనిపించనివి, మనం నమ్మగలిగినవి, నమ్మలేనివి ఎన్నో విషయాలని ప్రవక్తల ద్వారా మానవులకు తెలియజేసి ఉన్నాడు. ఈ ప్రవక్తలు కూడా మానవులే. వాళ్ళేమీ దేవుళ్ళు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుళ్ళు లాంటి వాళ్ళు కూడా కాదు. వాళ్ళు ప్రవక్తలు అంటే వారు కూడా మానవులే, వారు కూడా దేవుని యొక్క భక్తులే, దేవుని యొక్క దాసులు. వారిని ప్రవక్తలుగా ఎన్నుకొని వారి నుంచి మనకి జ్ఞానాన్ని, ధర్మాన్ని దేవుడు నేర్పాడు, తెలిపాడు, ఇచ్చాడు అని చెప్పడం జరిగింది. మరి ఆ తెలియజేసినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మరి వాళ్ళు ఏదైతే బోధన చేశారో, ఏదైతే బోధించారో దాన్ని గుర్తించి అసలైన సృష్టికర్త ఎవరు, ఆయన 7వ ఆకాశం మీద, అర్ష మీద ఉన్నాడు, ఆయన ఎలా గుర్తించాలి, ఎలా ఆరాధించాలనే విషయాన్ని తెలుసుకొని ఆయన మాత్రమే ఆరాధించాలి. ఆయన ప్రవక్తలను కానీ, ఆయన సృష్టించిన సృష్టిని కానీ ఆరాధించకూడదు అని ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథం తెలియజేస్తుంది. సృష్టిని కాదు, సృష్టికర్తను ఆరాధించాలి అని. సృష్టిలో ఆయన సృష్టించిన వాటిని కాదు, అది ప్రవక్త అయినా కానీ, మానవులైనా కానీ, జిన్నులైనా కానీ, సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొండలు, పర్వతాలు, భూమి లోపల, భూమిపైన, నీటి లోపల, నీటిపైన, ఆకాశం లోపల, ఆకాశం బయట, ఏదైనా సరే మనకి కనిపించేవి, కనిపినవి ఏదైనా ఉండని వాటిని కాదు, వీటన్నిటిని సృష్టించినటువంటి సృష్టికర్తను గుర్తించి ఆయన మాత్రమే ఆరాధించాలని ఇక్కడ ఇస్లాంలో ఈ యొక్క ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఖురాన్లో ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఆయన సొంతగా చెప్పింది కాదు.
ఇది జిబ్రీల్ అల్స్లాం గారు వారి సొంతంగా చెప్పింది కూడా కాదు, ఇది అల్లా యొక్క వాక్కు అని, ఇది అనేక రకాల విషయాలు ఇంకా ఈ యొక్క ఖురాన్లో చెప్పబడ్డాయి. ఈ యొక్క అవకాశం మనకి ఇచ్చినందుకు నేను ఆ సృష్టికర్త అయిన అల్లాకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరి తరపున కూడా నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మరియు అనేక రకాల కీడుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాతు నుంచి, హరాము నుంచి, అనుమానాల నుంచి, అంటురోగాల నుంచి, వడ్డీ నుంచి, అడుక్కునే దాని నుంచి, ప్రతి దాని నుంచి కూడా వల్ల మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని మేము అర్థిస్తూ ఉన్నాను వల్ల మీరు ఏవైతే బాధ్యతలు మాపైన పెట్టారో వాటిని నెరవేర్చడం కోసం కావలసిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మేము ప్రతిరోజు 5 నమాజులు చేసే భాగ్యాన్ని, జమాత్తో మస్జిద్కి వెళ్ళి ఇమాం వెనుక నమాజ్ చదివే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల మీ యొక్క దయానుగ్రహాల ద్వారా ఏదైతే మా యొక్క జీవితంలో కల్మా, నమాజు, ఉపవాసం, సదకా ఖైరాతులు, జకాతులు, మరి ఎవరైతే నీ యొక్క దాసులు అజుమ్రాలు, దాన ధర్మాలు చేసి ఉన్నారో వాటిని అన్నింటినీ కూడా స్వీకరించడం వల్ల మరణించిన నీ యొక్క దాసులు, ఇప్పుడు బ్రతికున్న వారు, రాబో నీ యొక్క దాసులు అందరిపైన కూడా వారిపై, వారి కుటుంబ సభ్యులపై మీ యొక్క శాంతి సుఖాలు కురిపించడం వల్ల అల్లా ఎవరైతే సంతానం కోల్పోయి ఉన్నారో, సంతానం ఎవరికైతే లేదో, ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారో, ఎవరైతే జీవించడానికి ఆధారాన్ని కోల్పోయి ఉన్నారో, యాక్సిడెంట్లు అయిపోయి మరియు అనేక రకాల విధి విపత్తులు మరియు వరదలు, అంటురోగాలు, అనేక రకాల యాక్సిడెంట్లు, అనేక రకాల విధాలుగా ఎవరైతే వారి యొక్క సహాయానికి, వారి యొక్క కుటుంబ పెద్దలను, ఉపాధిని కోల్పోయి ఉన్నారో, మరియు ఎవరైతే తన యొక్క సంతానాన్ని, తల్లిదండ్రులను కోల్పోయి ఉన్నారో వారికి ముందుగా సహనాన్ని, ఓపికని, ధైర్యాన్ని, ఆలోచనని, మంచి విషయాన్ని వారికి ప్రసాదించి వారికి అన్ని విధాలుగా ఇహలోకంలోనూ, సమాజ జీవితంలోనూ, పరదినంలో కూడా వారికి, వారి కుటుంబ సభ్యులకి, మాకు అందరికీ తోడినీడగా అండగా ఉండండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల, అందరికీ కూడా హెల్ప్ చేయండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, చేతబడి నుంచి, దిష్టి నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి వల్ల అల్లా మీరు మీ యొక్క సజ్జనుల పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల, మీ యొక్క సజ్జనుల సరసన మమ్మల్ని కూడా చేర్చండి వల్ల, మా అందరిపైన నరకాన్ని హరాం చేయండి వల్ల, మా అందరినీ స్వర్గానికి మమ్మల్ని అర్హుల్ని చేయండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకులు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకులు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, మీ అనేక జాతుల్లో మీరు ఎవరినైతే ప్రవక్తలుగా ఎన్నుకున్నారో ఆ ప్రవక్తల పైన, ఆ ప్రవక్తల యొక్క సహవాళ్ళందరిపైన కూడా మీ యొక్క శాంతి సుఖాలు కురిపించడం వల్ల మీ యొక్క దూతలు ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, ఎవరి మీద అయితే మీరు ప్రార్థనలు కురిపిస్తూ ఉన్నారో, రెహమత్ కురిపిస్తూ ఉన్నారో, దరూదులు పంపిస్తూ ఉన్నారో వారందరి యొక్క ప్రార్థనలు కూడా స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అషహదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అషహదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. లా ఇలాహు ఇల్లల్లాహు. అల్లాహు అక్బర్. అషహదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్.